కేవలము నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. ఎక్కడైతే ఏ రంగంలో ఏ పరిస్థితుల్లో నువ్వు కోల్పోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయో, ఏ విషయంలో నువ్వు కృంగిపోయినటువంటి పరిస్థితులు, ఈ సంవత్సరం మొత్తం నేను వ్యర్థముగా పోగొట్టుకున్నాను, ఈ సమయాన్ని మొత్తం నేను కోల్పోయాను, నాకు చెందినటువంటి మనుషులు నేను కోల్పోయాను, నా స్నేహితులు నేను కోల్పోయాను, నాను వారిని నేను కోల్పోయాను అనేటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు తెలుసా, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించదని, గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చుదని సెలవిస్తా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తమైంది ప్రియ సహోదరుడా, నిన్ను సమకూర్చడము, నువ్వు కోల్పోయిన వాటన్నింటి విషయంలో నీకు సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, ఆత్మీయ ఆనందము దేవుడు నీకు అనుగ్రహించడము దేవుని చిత్తమైంది కనుక ఏమాత్రము దిగులు పడక, భయపడక, ఆందోళన పడక, విశ్వాసంలో కృంగిపోక, దేవునిలో ధైర్యం తెచ్చుకొని పని జరిగించము. దేవుడు నీకు తోడుగా ఉండి నీ పనులన్నింటిలో నీకు క్షేమము, అభివృద్ధి అనుగ్రహించును గాక.